గ్రేటర్ హైదరాబాద్ లో వర్షం పడుతోంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఉప్పల్, అబిడ్స్, నారాయణగూడ, కోటి, బషీర్బాగ్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఇటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ వర్షం. మేడ్చల్ జిల్లాలోని ధమ్మాయిగూడ, కీసర, బోగారం, యాదగిరిపల్లిలోనూ భారీగా వర్షం కురుస్తోంది. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల బలమైన ఈదురుగాలులకు రోడ్లపై చెట్లు కూలిపోయాయి. మరింత సమాచారం పెన్షన్ ఆఫీస్ నుంచి అజయ్ అందిస్తారు. అజయ్, సిటీలో వర్షాల ప్రభావం ఎలా ఉంది? శ్రవంతి, ఒక్కసారిగా హైదరాబాద్ నగరంలో వాతావరణం మారిపోయింది. ఉదయం అంతా కూడా ఉక్కపోత, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం, సాయంత్రం అయ్యేసరికి మొత్తం కూడా వర్షం కురుస్తున్న సిచ్యువేషన్. సో హైదరాబాద్, సెంట్రల్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలు అనుకోవచ్చు. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా కూడా నార్త్ హైదరాబాద్, ముఖ్యంగా కేపీహెచ్బీ, కుక్కట్పల్లి, మియాపూర్, కుత్బులాపూర్తో పాటు హైటెక్ సిటీ, మాదాపూర్ వంటి ఏరియాల్లో మరొక 2 గంటల పాటు కూడా ఇటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దాంతోపాటు ఇంకొక 2-3 రోజుల పాటు కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలకు సంబంధించిన హెచ్చరికలు, కొన్ని అలర్ట్స్ కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. హైదరాబాద్ లో ప్రస్తుతం సెంట్రల్ హైదరాబాద్ సంబంధించి అంటే ఇటు అసెంబ్లీ, దాంతోపాటు హిమాయత్ నగర్, నారాయణగూడ వంటి ప్రాంతాలు, కోటి, యాబిడ్స్ వంటి ప్రాంతాల్లో కొంతమేరకు వర్షం కురిసి ఆగిపోయినప్పటికీ కూడా ఇంకా చాలా ప్రాంతాల్లో, శివారు ప్రాంతాలకు సంబంధించి కొంతవరకు వర్షం కురుస్తున్న సిచ్యువేషన్. ఇక హైదరాబాద్ లో వర్షం కురిసే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనడానికి మనం ప్రస్తుతం విజువల్స్ లో చూస్తున్నాము. చాలా క్లియర్ గా ట్రాఫిక్ సంబంధించి ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా నిలిచిపోయిన సిచ్యువేషన్. ప్రస్తుతం మనం పెన్షన్ ఆఫీస్ వద్ద ఉన్నాము. ఇది చాలా మెయిన్ రోడ్ అని చెప్పుకోవాలి. ఇటు మాసప్ ట్యాంక్ నుండి టువర్డ్స్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1, దాంతోపాటు మాసప్ ట్యాంక్ నుండి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 వెళ్ళాలి అన్న, ఇటు రోడ్ నెంబర్ 1 పంజాగుట్ట నుండి మాసప్ ట్యాంక్ కి రావాలి అన్న, ఎక్కడికక్కడ వాహనాలు మొత్తం కూడా స్టక్ అయిపోయిన పరిస్థితి. ట్రాఫిక్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ట్రాఫిక్ ని మొత్తం కూడా కొంతమేరకు మానిటరింగ్ చేస్తూ ముందుకు కదిలిస్తున్న పరిస్థితి. వాహనాలు ఒక్కసారిగా అంటే వర్షం కురిసింది, వర్షం తగ్గిన తర్వాత వాహనదారులు అందరూ ఒకేసారి రోడ్డుపైకి రావడంతో కొంతమేరకు వాహన రాకపోకలు కాస్త స్లోగా సాగుతున్నాయని చెప్పాలి. ఇదే సిచ్యువేషన్ హైదరాబాద్ నగరంలో కొన్ని ప్లేసెస్ లో ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది. ఇటు మాదాపూర్ సంబంధించి ఐటీ కారిడార్ లో కూడా కొంతమేరకు ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ దృష్టిలో పెట్టుకొని ముందుగానే ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయిన సిచ్యువేషన్. కాకపోతే వెహికల్ సంబంధించిన మూవ్మెంట్ కాస్త స్లోగా ఉంది అనేది ట్రాఫిక్ సంబంధించిన అధికారుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. సో ఓవరాల్ గా హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఇంకొక 2-3 గంటల పాటు కూడా కొన్ని ప్లేసెస్ లో మనం చెప్పుకుంటున్నట్లు నార్త్ హైదరాబాద్ లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షము, ఈదురుగాలతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఇప్పటికే చాలా ప్లేసెస్ లో కూడా ఈదురుగాలు చాలా వరకు గంటకి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగానే కొన్ని ప్లేసెస్ లో చాలా వరకు విద్యుత్ స్తంభాలు నేలకొలగడము, చెట్లు కూలిపోవడము ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి చాలా వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఇటు మాన్సూన్ సంబంధించి అంటే ఆ సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సమాచారం అందిస్తే ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో ఇబ్బందులు పడే ప్రజల వద్దకు అధికారులు వస్తారు అనే దానిపైన ఇప్పటికే ఉన్నతాధికారులు అందరూ కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. దాంతోపాటు వాతావరణ శాఖకు సంబంధించిన హెచ్చరికలకు సంబంధించి కూడా మరొక 2-3 గంటల పాటు మాత్రం హైదరాబాద్ లో కొంతమేరకు కొన్ని ప్లేసెస్ లో వర్షము భారీగానే కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి దానికి అనుగుణంగానే అధికార యంత్రాంగం కూడా అలర్ట్ అయిపోయింది. కానీ ప్రస్తుతం మనం చూస్తున్నాం దాదాపు 10 దాటింది టైము అయినా కూడా ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ పోలీసులు మొత్తము రోడ్లపైకి వచ్చిన సిచ్యువేషన్. చాలా ప్లేసెస్ లో రోడ్లపైనే వర్షపు నీరు నిలిచిపోయిన కారణంగా చాలా వరకు రోడ్లు కనిపించకపోవడం కారణంగా కూడా ట్రాఫిక్ సంబంధించి అంటే వాహనాలు చాలా స్లోగా ముందుకు కదులుతున్న సిచ్యువేషన్. ఇక ఇలాంటి మెయిన్ జంక్షన్లకు సంబంధించి 4 దిక్కుల నుండి కూడా వాహనాలు, వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కాబట్టి వర్షము కొంత తగ్గుముఖం పట్టిన తర్వాత అందరూ ఒకేసారి రోడ్లపైకి వచ్చిన కారణంగా కొంతమేరకు బంపర్ టు బంపర్ మూవ్మెంట్ ఉంది. వాహన రాకపోకలు కాస్త స్లోగా సాగుతున్నాయి అని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే ట్రై కమిషనరేట్ పరిధిలో కూడా ట్రాఫిక్ సంబంధించిన అధికారులు అలర్ట్ అయ్యారు. ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యంగా వాహన రాకపోకలు ఎక్కడైతే స్లోగా జరుగుతుంటాయో అక్కడ అవసరం అనుకుంటే ఆల్టర్నేట్ గా కొన్ని చిన్న రూట్స్ ని ఓపెన్ చేసేసి డైవర్షన్స్ పెట్టే దృష్ట్యా కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. సో అలా చేస్తే
ఖచ్చితంగా మెయిన్ రోడ్స్ పైన, మెయిన్ జంక్షన్స్ పైన ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ ఉండదనేది ట్రాఫిక్ అధికారులు భావిస్తున్నారు. దాంతోపాటు ఇటు విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. విద్యుత్ తీగలు తగిలిపోవడం వల్ల కొంత మేరకు ఇటు పవర్ సంబంధించిన ఇష్యూస్ కూడా తెరపైకి వస్తుంటాయి. కాబట్టి అలాంటివి ఒకవేళ జరిగినా కూడా ఈదురుగాలు వీస్తున్నాయి కాబట్టి అలాంటివి జరిగినా కూడా వెంటనే వాటిని రెక్టిఫై చేసే దిశగా పూర్తిగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్. సో ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి అనే ఒక అపీల్ మాత్రము అధికారులు చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్లో వర్షం ఇంకా కంటిన్యూ అవుతుంది, కొన్ని ప్లేసెస్లో వర్షం కురిసి ఆగిపోయింది. కానీ రోడ్లపైన కొంతమేరకు వర్షపు నీరు వచ్చి చేరిన కారణంగా వాహనదారులు కావచ్చు, పాదచారులు ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్. సో ఇంకొక 2-3 గంటల పాటు కూడా నార్త్ హైదరాబాద్ సంబంధించి మాత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అనే ఒక అపీల్, సజెషన్ మాత్రము అధికార యంత్రాంగం చేస్తుంది. రైట్ అజయ్, రాష్ట్రానికి చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. 3 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణితో వర్షాలు కురవడంతో పాటు ఎండల తీవ్రత తగ్గుతుందన్నారు. సాధారణం కంటే 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపారు. ఈదురుగాలులు అధికంగా వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు వెదర్ ఆఫీసర్స్. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందన్నారు వాతావరణ శాఖ అధికారులు. మరో ద్రోణి బలహీనపడుతుందన్నారు. దీంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మరో 2 రోజులు ఉష్ణోగ్రతలు తగ్గి 36 నుంచి 40 మధ్య నమోదయ్యే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉండటంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డిలో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో యెల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఒక ద్రోణి అనేది రాష్ట్ర సరిహద్దుల్లో ప్రస్తుతం కొనసాగుతుంది. అటు మరత్వాడ నుంచి అటు విదర్భ, తెలంగాణ మీద కొనసాగడం వల్ల మనకి రాగల 3 రోజుల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలుల ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు మాత్రం వడగండ్ల వర్షం అనేది ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. ఉరుములు, మెరుపులతో పిడుగులు పడతాయన్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరికలు చేశారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో ఇప్పటికే కురిసిన అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రానున్న 3 రోజులు ఈదురుగాలులతో వానలు కురవడంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వెదర్ ఆఫీసర్స్. భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య ఐక్యరాజ్యసమితి కీలక ప్రకటన చేసింది. అమాయకుల ప్రాణాలు తీయడాన్ని తీవ్రంగా ఖండించారు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్. టెర్రరిస్టులను చట్టం ముందు నిలబెట్టాలన్నారు. పహల్గాం దాడి తర్వాత భావోద్వేగాలను అర్థం చేసుకోగలమన్నారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరడం బాధాకరమన్నారు. పొరపాట్లు చేయొద్దని, సైనిక చర్య పరిష్కారం కాదని చెప్పారు. 2 దేశాలు సంయమనం పాటించాలని కోరారు. ఉద్రిక్తతలు నివారించే ఏ చర్యకైనా సహకరిస్తామని చెప్పారు ఆంటోనియో గుటెరస్. Tensions between India and Pakistan are at their highest in years. I deeply respect and I am profoundly grateful to the government of people of both countries and their significant contributions to the work of the United Nations, not least UN peacekeeping. And so it pains me to see relations reaching a boiling point. I understand the raw feelings following the awful terror attack in Pahalgam on 22 April. I once again strongly condemn that attack and extend my condolences to the families of the victims. Targeting civilians is unacceptable, and those responsible must be brought to justice through credible lawful means. It is also essential, especially at this critical hour, to avoid a military confrontation
that could easily spin out of control. Now is the time for maximum restraint and stepping back from the brink. That has been my message in my ongoing outreach with both countries. Make no mistake, a military solution is no solution. And I offer my good offices to both governments in the service of peace. The United Nations stands ready to support any initiative that promotes de-escalation. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనడానికి కంటెస్టెంట్లు హైదరాబాద్కు చేరుకుంటున్నారు. మిస్ గానాజుటా అమా, మిస్ నమీబియా సెల్మా క్లార్సియా కామాని సిటీకి వచ్చారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం సంప్రదాయ రీతిలో స్వాగతం పలికింది. హైదరాబాద్లో ఈ నెల 7 నుంచి 31 వరకు మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ముస్తాబవుతోంది. ప్రపంచంలోని సుందరీమణులకు స్వాగతం పలికేందుకు నగరం సిద్ధమైంది. సిటీలోని చాలా ప్రాంతాలను అతిథులు దర్శించనున్నారు. దీంతో ప్రధాన రహదారులు, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ల వద్ద బ్యూటిఫికేషన్ పనులు చేస్తున్నారు. రహదారులకు ఇరువైపులా పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారు అధికారులు. ఇప్పటికే అతిథులు ఒక్కొక్కరుగా హైదరాబాద్కు చేరుకుంటున్నారు. తెలంగాణ, భారత సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా చిత్రాలను డిజైన్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం రామ్ ప్రసాద్ అందిస్తారు. మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ మహానగరం ముస్తాబవుతుంది. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రధాన రహదారులపై ఉన్నటువంటి కూడళ్లతో పాటు అదేవిధంగా చాలా జంక్షన్లలో కూడా మనం చూడవచ్చు బ్యూటిఫికేషన్ వర్క్ అయితే కంప్లీట్ అవుతూ ఉంది. ఎందుకంటే గతంలోనే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ప్రత్యేక నిధులతో చేస్తున్నటువంటి బ్యూటిఫికేషన్ వర్క్స్ డిసెంబర్లోనే పూర్తి కావాల్సి ఉండగా కానీ కొంత ఆలస్యం జరిగింది. ఈ క్రమంలోనే ఇటు మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న క్రమంలో బ్యూటిఫికేషన్లో భాగంగా మనం చూడవచ్చు. మనం ప్రస్తుతం ఉన్నటువంటి హైదరాబాద్ సెక్రటేరియట్ పరిధిలో అయితే మనం గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి రోడ్డుకు మధ్యలో డివైడర్లపై కూడా బ్యూటిఫికేషన్ కోసం అయితే అన్ని రకాల చెట్లను తీసుకొచ్చి సిద్ధంగా ఉంచారు. ముఖ్యంగా మనం చూస్తే ఈ రోడ్డు మొత్తాన్ని కనుక గమనించిన ట్యాంక్ బండ్ వెళ్ళేటువంటి ప్రధాన మార్గంపై మొత్తం డివైడర్ మొత్తాన్ని కూడా గతంలో చూస్తే ఏ విధంగా ఉండేది, ప్రస్తుతం బ్యూటిఫికేషన్ కోసం భాగంగా అయితే ఇటు మొత్తం కలర్స్ కూడా వేయడం జరిగింది. మనం చూడవచ్చు ఇటు బ్రిడ్జికి సంబంధించినటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్లకు సంబంధించినటువంటి వాటిపైన మొత్తం డిజైన్స్ కలర్స్ వేయడంతో పాటు అదేవిధంగా మొక్కలను నాటేందుకైతే ప్రత్యేకంగా మొక్కలను తీసుకురావడం జరిగింది. చూడవచ్చు మొత్తం కూడా డివైడర్ అంతా గమనిస్తే మొత్తం కూడా ఇక్కడ సుందరీకరణలో భాగంగా అయితే పనులైతే ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. కేవలం 5 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నెల 10వ తేదీ నుంచి అయితే ఇటు మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలోనే వివిధ దేశాల నుంచి వస్తున్నటువంటి కంటెస్టెంట్స్తో పాటు డెలిగేట్స్ కూడా ఇటు హైదరాబాద్ అందాలను వీక్షించేందుకైతే హైదరాబాద్లోని చాలా ప్రాంతాలకు తిరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఇటు ప్రధాన రహదారులపై అయితే బ్యూటిఫికేషన్ అయి భాగంగా అయితే ఇటు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మనం ముఖ్యంగా చూడవచ్చు ఈ యొక్క బ్రిడ్జ్లకు సంబంధించినటువంటి పిల్లర్లపైన అయితే మొత్తం బ్యూటిఫికేషన్ సంబంధించినటువంటి కలరింగ్తో పాటు అదేవిధంగా మొత్తం గార్డెనింగ్ కూడా చూడవచ్చు. మొత్తం గోతులను కూడా తీసి సిద్ధంగా ఉంచారు. కేవలం 5 రోజుల సమయం ఉండడంతో అయితే ఇక్కడ భారీగా చెట్లను కూడా ఏర్పాటు చేసినటువంటి చెట్లను కూడా చూడవచ్చు. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇప్పటికే బ్యూటిఫికేషన్ వర్క్ కోసం అయితే భారీగా ఇక్కడ మొక్కలను తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడాన్ని మనం గమనించవచ్చు. ప్రధానంగా ఇటు మనం గమనిస్తే ట్యాంక్ బండ్ చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రధాన రహదారులపై ఎక్కడ కూడా ఎలాంటి చెత్త కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ లేకుండా అంటే చూసే వాళ్లకు చాలా హైదరాబాద్ నగరం మనం చెప్పవచ్చు ఇప్పుడే చారిత్రాత్మక నగరంగా కూడా చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి చారిత్రాత్మక ప్రదేశాలను విజిట్ చేస్తున్న క్రమంలో అయితే ప్రధాన రహదారులపై వెళ్ళేటువంటి కాన్వాయ్ల నుంచి చూస్తే హైదరాబాద్ నగరం కూడా ఏదైతే అభివృద్ధి చెందిన దేశాలలో ఉన్నటువంటి ఫారెన్ సిటీస్ లాగా కనిపించే విధంగా అయితే బ్యూటిఫికేషన్ పనులు చాలా ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు చెట్లన్నిటికీ కూడా ఇప్పుడు మనం చూడవచ్చు వీటన్నిటిని కూడా రేపు ఎల్లుండి 2-3 రోజులలో అయితే వీటిని నాటడంతో పాటు బ్యూటిఫికేషన్ పనులను చాలా శరవేగంగా చేస్తున్నటువంటి పరిస్థితులను మనం గమనించవచ్చు. హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా మనం చూస్తున్నాం హైదరాబాద్లో ఇటు గచ్చిబౌలి మొదలుకొని ఉప్పల్ స్టేడియం వరకు కూడా చాలా ప్రాంతాల్లో అయితే ఇటు మిస్ వరల్డ్ కాంపిటీషన్లో పాల్గొంటున్నటువంటి కన్సిస్టెంట్స్తో పాటు వారితో వచ్చినటువంటి అతిథులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వివిధ ప్రాంతాలకు వెళ్ళి వచ్చేందుకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారు చేయడంతో అయితే అన్ని ప్రాంతాలలో కూడా బ్యూటిఫికేషన్ వర్క్ కొనసాగుతూ ఉంది. ఈ బ్రిడ్జిలన్నీ కూడా చాలా అందంగా తీర్చిదిద్దుతున్నటువంటి పరిస్థితి. బ్యూటిఫికేషన్లో భాగంగా అయితే హైదరాబాద్ నగరాన్ని చాలా సుందరంగా బ్యూటిఫుల్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి
అన్ని ప్రాంతాలలో కూడా అభివృద్ధి పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేసి వచ్చేటువంటి అతిథులకైతే హైదరాబాద్ చాలా సర్వంగా సుందరంగా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు హైదరాబాద్లో కొనసాగుతూ ఉన్నాయి. గచ్చిబౌలి ఫ్లైఓవర్ కింది భాగంలో అయితే ఉన్నాం. ఈ గచ్చిబౌలి ఫ్లైఓవర్ను కనుక గమనిస్తే మొత్తం ఇక్కడ అంతా చూసినా కూడా గార్డెనింగ్తో పాటు ఇక్కడ అన్ని రకాలైనటువంటి స్పెషల్ లైటింగ్స్తో కూడినటువంటి స్పెషల్ అట్రాక్షన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎటు చూసినా కానీ కూడా ఇటు ప్రజలకు గతంలో ఎన్నడూ లేని విధంగా అయితే ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లను అయితే ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారులు కూడా చేస్తూ ఉన్నారు. మనం ప్రస్తుతం గచ్చిబౌలి ఫ్లైఓవర్ కింది భాగంలో కనుక గమనిస్తే రాత్రి వేళల్లో మొత్తం లైటింగ్స్ను ప్రత్యేక ఆకర్షణగా నిలిచే విధంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేయడంతో పాటు ఇటు ఈ క్రమంలోనే ఇటు బాక్సింగ్కి సంబంధించిన కానీ అంతేకాకుండా ఇటు క్రికెట్కి సంబంధించినటువంటి చిత్రాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్పోర్ట్కి సంబంధించినటువంటి కూడా మనం ఇక్కడ చూసినాం. టెన్నిస్ కానీ బ్యాడ్మింటన్ కానీ క్రికెట్కి సంబంధించినటువంటి వీటన్నిటినీ కూడా ఇక్కడ స్పోర్ట్స్మెన్కి సంబంధించినటువంటి వాళ్ళందరి ఫొటోస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఇక్కడ సైనా నెహ్వాల్తో పాటు అదేవిధంగా అక్కడ చూడవచ్చు కేరళ మెరీన్ సంబంధించినటువంటి చిత్రాలందరినీ కూడా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అన్ని చిత్రాలను ఏర్పాటు చేయడంతో పాటు పెయింటింగ్స్తో పాటు బ్యూటిఫికేషన్ పనులన్నీ కూడా అధికారులు అయితే త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరుగుతున్నటువంటి ఈ యొక్క మిస్ వరల్డ్ కాంపిటీషన్స్లో భాగంగా అయితే ఇటు మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ జరుగుతున్న క్రమంలోనే ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కూడా కన్సిస్టెన్సీ తిరగబోతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరాన్ని అయితే మరింత అందంగా తీర్చిదిద్దమే లక్ష్యంగా అయితే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఇటు గచ్చిబౌలితో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. ఇటు మనం చూస్తున్నాం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్తో పాటు హైదరాబాద్లో వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భద్రతను పటిష్టం చేస్తూ కూడా ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన క్రమంలో అన్ని రకాల ఏర్పాట్లను కూడా సంబంధిత శాఖల అధికారులందరూ కూడా సమన్వయంతో చేస్తూ హైదరాబాద్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు మిస్ వరల్డ్ పోటీలకైతే సర్వం సిద్ధం చేసిన పరిస్థితి అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుంది. కెమెరామ్యాన్ జగన్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్. అంబర్పేట్ BHL ఫ్లైఓవర్లను ప్రారంభించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. తెలంగాణలో 2000 కోట్లతో చేసే పనులను వర్చువల్గా ప్రారంభించారు. జాతీయ రహదారులను వేగంగా నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. హైదరాబాద్ అంబర్పేట్ ఫ్లైఓవర్ ను ప్రారంభించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. జీహెచ్ఎంసీ గ్రౌండ్స్ లో 2200 కోట్ల వ్యయంతో 15 పనులకు వర్చువల్ గా శంకుస్థాపన, మరో 6 పనులను ప్రారంభించారు గడ్కరీ. తర్వాత అంబర్పేట్ ఫ్లైఓవర్ నుంచి ర్యాలీతో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తెలంగాణలో హైవేలను వేగంగా పూర్తి చేస్తున్నామన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. సర్వీస్ రోడ్లు, ఫుట్పాత్లు నిర్మిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ టు శ్రీశైలం రోడ్డును 4 లైన్లుగా మార్చుతున్నామన్నారు. కృష్ణా నదిపై 1200 కోట్లతో ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నామని తెలిపారు. దేశాభివృద్ధిలో తెలంగాణ, హైదరాబాద్ ముఖ్య పాత్ర పోషిస్తుందని, కేంద్ర ప్రభుత్వం కూడా మీ శ్రేయస్సు కోసం కృషి చేస్తుందన్నారు నితిన్ గడ్కరీ. భారత్ సర్కార్ की ओर से आदरणीय मोदी जी के नेतृत्व में तेलंगाना के विकास के लिए मेरे विभाग की ओर से हम पूरा सहयोग करेंगे, इस बात का आप सबको विश्वास दिलाता हूं. तेलंगाना में करीब 1 लाख करोड़ रुपए खर्चा करके हम नए ग्रीन एक्सिस कंट्रोल एक्सप्रेस हाईवे बना रहे हैं. इंदौर से हैदराबाद कॉरिडोर 770 किलोमीटर 17,000 करोड़. तेलंगाना का काम लगभग पूरा हो गया है. इसमें तेलंगाना में 4,500 करोड़ रुपए का 136 किलोमीटर का कार्य था. कामारेड्डी, मेडक, संगारेड्डी इस जिले से होकर ये गुजरेगा. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా హైవే రోడ్లు, ఫ్లైఓవర్లు కనిపిస్తాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో తెలంగాణలో 5,000 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారులను కేంద్రం నిర్మించిందన్నారు. రోడ్లు ఉంటే రైతులకు, పరిశ్రమలకు ఉపయోగపడుతుందన్నారు. దేశాభివృద్ధిలో రోడ్లు కీలకంగా ఉన్నాయన్నారు కిషన్ రెడ్డి. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 33 జిల్లాలుంటే ముందుగా 10 జిల్లాలు ఉండేది. దానిని 33 జిల్లాలుగా పెంచుకోవడం జరిగింది.
ఆ 33 జిల్లాలలో కూడా 32 జిల్లాలతో జాతీయ రహదారులతో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నితిన్ గడ్కరీ గారు అనుసంధానం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణలో 5,000కు మించి జాతీయ రహదారులు ఈరోజు మరి నిర్మాణం చేసుకొని మనం ముందుకెళ్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నితిన్ గడ్కరీపై రాష్ట్ర ప్రభుత్వానికి నమ్మకం ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎన్నో ఏళ్లు పోరాడితే తెలంగాణ వచ్చిందన్నారు. హైదరాబాద్ నుంచి రామగుండం వరకు 8 లైన్లతో హైవే నిర్మించాలని కోరారు. అంబర్పేట్ ఫ్లైఓవర్ కు స్థలాలు ఇచ్చిన వారికి నష్టపరిహారం మార్కెట్ రేట్ ప్రకారం పూర్తి స్థాయిలో ఇస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సర్వీస్ రోడ్డుకు కూడా ఇబ్బందులు లేకుండా నెల రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. गडकरी साहब, आप यहाँ तेलंगाना में आए, तेलंगाना सरकार आपके ऊपर बहुत उम्मीद रखे, क्योंकि तेलंगाना बहुत लड़ने के बाद मिले प्रदेश है. अभी इस देश में 29वां स्टेट, छोटा उम्र वाला स्टेट ओनली तेलंगाना है. आज यह प्रदेश सरकार आपसे, केंद्र से जितने भी चाहे डेवलपमेंट के बारे में हम लोग आपसे मिलके तेलंगाना प्रदेश सरकार का डेवलपमेंट के लिए आपसे मांगते रहेंगे. आज मैं करीमनगर के रहने वाले से राजनीतिक राहदारी है, सिर्फ रोड लाइन पे हम लोग जाते हैं तो उसको 8 लाइन बीओटी में है. प्रदेश सरकार से वो कार्रवाई हम करेंगे. आप नेशनल हाईवे में लेके हैदराबाद से रामगुंडम तक 8 लाइन करने के लिए हमारा तरफ से एक विज्ञप्ति है. పార్టీలకు అతీతంగా హైదరాబాద్లో సిగ్నల్ ఫ్రీ రోడ్లు ఏర్పాటు చేసుకోవడానికి కేంద్రం కూడా సహకరించాలని మా వంతుగా మరొకసారి సదరన్ పార్ట్ మళ్ళా చౌటుపల్లి నుంచి మళ్ళా సంగారెడ్డి వరకు కూడా కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలని కూడా నేను మా ముఖ్యమంత్రి గారి తరఫున, మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. గడ్కరీ గారు ఇవాళ అంబర్పేట వచ్చిన సందర్భంగా దాన్ని కూడా చేస్తూ చివరిగా మన శ్రీశైలం మల్లన్న మనం కల్వకుర్తికి వెళ్ళి అక్కడ పోవాలంటే సిగ్నల్ రోడ్ ఉన్నది. దాని ఎలివేటెడ్ కారిడార్ కూడా గతంలో నేను కలిసినప్పుడు, ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు దాని డిపిఆర్ని కూడా ఆదేశించడం జరిగింది. సంగారెడ్డి జిల్లా BHEL చౌరస్తా ఫ్లైఓవర్ ను ప్రారంభించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, దామోదర రాజనరసింహ, ఎంపీ రఘునందన్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఫ్లైఓవర్ ను జాతికి అంకితం చేశారు. 172 కోట్ల రూపాయలతో 6 లేన్లుగా 1.6 కిలోమీటర్ల ఫ్లైఓవర్ ను నిర్మించారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలో బయోచార్ సెంటర్ ను ప్రారంభించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. చార్కోల్ పంటకు బలాన్ని చేకూర్చి అధిక దిగుబడిని ఇస్తుందన్నారు రామచంద్ర మిషన్ అధ్యక్షులు కమలేష్ పటేల్. రైతులకు బయో చార్కోల్ ను తయారు చేయడంపై సెంటర్లో శిక్షణ ఇస్తామని చెప్పారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి హెల్మెట్ బహూకరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. సమ్మెకు సిద్ధమవుతున్న ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు బహిరంగ లేఖ రాసింది సంస్థ యాజమాన్యం. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఆర్టీసీ సంస్థ ఆర్థిక పరిస్థితులను వివరించింది. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. సంస్థను అన్ని తామై ముందుకు నడిపిస్తోన్న ఉద్యోగుల సంక్షేమంపై రాజీ పడబోమని తెలిపింది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న 2017 పీఆర్సీని 21% ఫిట్మెంట్తో 2024 మేలో అందించామని చెప్పింది. పెండింగ్లో ఉన్న 10 డిఏలను 2019 నుంచి దశలవారీగా విడుదల చేశామని వివరించింది. పీఎఫ్, CCS రికవరీ మొత్తాలను ప్రతి నెల చెల్లిస్తూ బకాయిలను తగ్గిస్తున్నామని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. ఆర్థిక కష్టాల్లోనూ ఉద్యోగుల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటూ అభివృద్ధి పదంలో పయనిస్తున్న ఆ సంస్థకు, ఉద్యోగులకు సమ్మె తీరని నష్టం కలిగిస్తుందని తెలిపింది. సమ్మె సమస్యలకు పరిష్కారం కాదని స్పష్టం చేసింది. కరోనాతో ఆర్టీసీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని ఆర్టీసీ యాజమాన్యం గుర్తు చేసింది. తల్లి లాంటి ఆర్టీసీని కాపాడుకునేందుకు సమ్మె ఆలోచన విరమించుకోవాలని సిబ్బందికి విజ్ఞప్తి చేసింది యాజమాన్యం. సిటీలో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్. రూల్స్ బ్రేక్ చేసిన వారి ఫోటోలను ప్రజలు పంపిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఫోటో, లొకేషన్ వాట్సాప్ నెంబర్కు పంపించాలని సూచించారు. మాదాపూర్ పరిధిలో ఈ ఏడాది 17,987 చలాన్లు విధించామంటున్న ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్తో అజయ్ ఫేస్ టు ఫేస్.
వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ట్రాఫిక్ పోలీసులు చలాన్లు జనరేట్ చేయడం అందరికీ తెలిసిన విషయమే. కానీ పబ్లిక్ కూడా ఎవరైతే వాల్యుయేషన్కి పాల్పడుతున్నారో అది కానీ పబ్లిక్ గమనిస్తే వాళ్ళు ఫోటో తీసి ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్ చేస్తే దానిపైన కూడా చలాన్ జనరేట్ చేస్తామంటున్నారు పోలీసులు. అసలు ఈ ప్రాసెస్ ఏ విధంగా నడుస్తుంది అనేది మాట్లాడేందుకు మనతో పాటు మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్ ఉన్నారు. సార్ చెప్పండి, పబ్లిక్ కూడా ఫొటోస్ తీసి మనకి వాట్సాప్ చేస్తే దానిపైన ఎవరైతే రూల్స్ వయోలేట్ చేస్తారో వాళ్ళపైన చలాన్ జనరేట్ చేస్తాము అంటున్నారు. అసలు ఈ మానిటరింగ్ ఏ విధంగా జరుగుతుంది, పబ్లిక్ ఏం చేయాలి అసలు? ఇది ఇప్పటి నుంచి కాదండి, ఎప్పటి నుంచో ఉంది. ప్రజలు కూడా చాలామంది మాకు పంపిస్తున్నారు ఈ ఫొటోస్తో పాటు వాటి లొకేషను, వాళ్ళు చేసినటువంటి వైలేషన్ని కనుక మాకు ప్రాపర్గా రిపోర్ట్ చేస్తే దాన్ని మేము చలాన్ కింద జనరేట్ చేయడం జరుగుతూ ఉంది. దాన్ని రిపోర్ట్ ఏ వైలేషన్ అనే క్యాప్షన్ కింద మేము టేకప్ చేస్తున్నాము. ఇది అప్రాక్సిమేట్లీ 2018 నుంచి కూడా నడుస్తుంది. చాలామంది పబ్లిక్ దీన్ని యూటిలైజ్ చేసుకొని ఇటువంటి వైలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళే సెల్ఫ్గా ఒక పోలీస్ ఒక ట్రాఫిక్ రెగ్యులేట్ చేసేదానికి వాళ్ళే ఇనిషియేట్ తీసుకొని మాకు పంపిస్తూ ఉన్నారు. దాన్ని మేము చలాన్ జనరేట్ చేస్తున్నాం. మా దగ్గర ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఉంది, అక్కడి నుంచి చలాన్ జనరేట్ చేస్తాం. అంటే ఇప్పుడు వాట్సాప్ నెంబర్కి పంపించడము ప్రజలు చేస్తుంటారు. దాంతోపాటు సోషల్ మీడియా అకౌంట్స్ ఎక్స్ కావచ్చు లేకపోతే ఇతర అకౌంట్స్లో కూడా కొందరు రేజ్ చేసే అవకాశం ఉంది. సో సోషల్ ప్లాట్ఫామ్స్ పైన ప్రజలు ఇలాంటి ఇష్యూస్ రేజ్ చేస్తే కూడా వాటిని కూడా మీరు కన్సిడర్ చేస్తారా? డెఫినెట్లీ దాంట్లో ఎవిడెన్షియరీ వాల్యూ కనుక ఉంటే సోషల్ ప్లాట్ఫామ్ మీద వచ్చినవి కూడా మేము తీసుకుంటాము. సోషల్ నెట్వర్క్ కేసెస్ అని చెప్పేసి ఆ ప్లాట్ఫామ్లో వచ్చేటువంటి వాటిని కూడా మేము తీసుకుంటుంటాము. నెక్స్ట్ ఇంకోటి మాకు వాట్సాప్ నెంబర్ ఒకటి ఉంది, అది ప్రాచుర్యంలో కూడా ఉంది, 9490617346 9490617346. ఈ నెంబర్కి వాట్సాప్ చేసినట్టయితే దాంట్లో ఉన్నటువంటి ఎవిడెన్షియరీ వాల్యూని ఎవాల్యుయేట్ చేసి చలాన్ జనరేట్ చేయడం జరుగుతుంది. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు మెయిన్గా రాంగ్ రూట్లో వచ్చి జెన్యూన్ రూట్లో వచ్చే వాళ్ళకి ఎక్కువగా రెండు వీటి మధ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ టైంలో జెన్యూన్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతడు డిసీజ్డ్ అవుతున్న పరిస్థితి, అసలు అక్యూజ్డ్ ఎవరు ఉన్నారో వాళ్ళు తప్పించుకుంటున్న సిచ్యువేషన్. అంటే ఇలాంటి రాంగ్ రూట్ డ్రైవింగ్ వచ్చి ఒకవేళ అక్కడ ప్రాణాలు పోయే పరిస్థితి, అలాంటి సిచ్యువేషన్స్ ఉంటే చర్యలు ఏ విధంగా తీసుకుంటారు? డెఫినెట్లీ అండి, ఇది ఇంతకుముందు కూడా డిస్కషన్ అయింది. రాంగ్ రూట్ డ్రైవింగ్ ఏదైతే ఉందో అది డేంజరస్ డ్రైవింగ్, అది కంప్లీట్గా ఎవరైతే డేంజరస్ డ్రైవింగ్ ఉంటారో వాళ్ళదే లైబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో అతను ఒకవేళ చనిపోయినా హెవీలీ ఇంజ్యూర్డ్ అయినా కానీ అతన్నే అక్యూజ్డ్ పార్టీ కింద చేయడం జరుగుతూ ఉంది. రీసెంట్లీ నార్సింగి పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి ఒక యాక్సిడెంట్లో రాంగ్ రూట్ వచ్చి యాక్సిడెంట్ చేసి తనే చనిపోవడం జరిగింది. రైట్ డైరెక్షన్లో వెళ్తున్న అతనికి కొద్దిగా ఇంజురీస్ కూడా అయినాయి. ఆ సందర్భంలో మేము డిసీజ్డ్ మీదే ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. సో ఇదే కంటిన్యూ అవుతుంది. ఇది ఈ విధంగా చేయడానికి మాకు డైరెక్షన్స్ ఉన్నాయి. ఎవిడెన్షియరీ వాల్యూ కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి ఫైనల్గా చెప్పండి, ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే వారికి పోలీసుల నుండి మీరు ఏం అప్పీల్ చేస్తారు? ఒకవేళ ట్రాఫిక్ రూల్స్ కంటిన్యూస్గా అదే విధంగా వైలేట్ చేస్తే వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? పోలీసుల నుండి మీరు ఏం హెచ్చరిస్తారు? ప్రజలందరికీ విజ్ఞప్తి, ఎందుకంటే అవసరాలు ఉంటాయి. మేము ట్రాఫిక్లో నిలబడ్డప్పుడు వైలేట్ చేసిన వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా అర్జెంట్ అని అంటుంటారు. అర్జెంట్ అందరికీ అర్జెంటే, ఎవరి పని వాళ్ళకి అర్జెంటే ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వైలేషన్స్ చేయకుండా మీరు ప్రాపర్గా రూల్స్ కనుక పాటించినట్లయితే హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ ఫ్లో పెరుగుతుంది. అది రెగ్యులేషన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా మీరు గమ్యస్థానానికి చేరేటువంటి టైం ఏదైతే ఉందో అది కూడా తగ్గుతుంది. రాంగ్ పార్కింగ్స్ కావచ్చు, రాంగ్ డైరెక్షన్లో డ్రైవింగ్స్ కావచ్చు, లేకపోతే కొంతమంది వెండర్స్ రోడ్ల మీద పెట్టి అమ్ముతూ ఉన్నారు. వైలేటర్స్ మీద గట్టిగానే కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నాము. ప్రతి వైలేషను మా నోటీస్లోకి వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కింద వచ్చినాయి కూడా ఈ మంత్లో 481 ఉన్నాయి. టోటల్గా జనవరి నుంచి 17,000 కేసెస్ జనరేట్ చేయడం జరిగింది. దాదాపు 30,000 దాకా మాకు రిపోర్ట్ వచ్చింది, రిపోర్ట్ ఏ వైలేషన్ కింద. కానీ మేము 17,000 తీసుకున్నాం. ఎవిడెన్షియరీ వాల్యూ వేటికైతే ఉందో వాటినే తీసుకోవడం జరిగింది. సో కాబట్టి ప్రజలందరూ ఒక్కొక్కళ్ళ మీద 1 lakh దాకా కూడా చాలా ఉంది. వాళ్ళు ఏంటంటే రాంగ్ సైడ్ డ్రైవింగ్స్, లేకపోతే ఈ విధంగా. ఇప్పుడు కొత్తగా ఏం చేసామనంటే వాళ్ళ యొక్క అడ్రస్లు ట్రేస్ చేసి అడ్రస్లకి ఇంటికి పంపించి మరి ఏదైతే వైలేషన్స్ ఉన్నాయో వాటి మీద చాలాన్
కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది మొత్తానికి పబ్లిక్ నుండి ఇప్పటికే రిపోర్ట్ వయోలేషన్ కింద చాలా వరకు కంప్లైంట్స్ వస్తున్నాయి. వాటన్నింటిని కూడా పరిశీలిస్తున్నామని చెప్పడంతో పాటు పబ్లిక్ కూడా తమ వంతు బాధ్యతగా ఫొటోస్ ఎవరైతే వాళ్ళ ముందు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తారో ఖచ్చితంగా వాళ్ళ ఫొటోస్ తీసి దాని డిస్క్రిమినేషన్ మొత్తం కూడా పెడితే ఖచ్చితంగా చలాన్ జనరేట్ చేస్తాము. ఎట్ ది సేమ్ టైం ట్రాఫిక్ రూల్స్ ఎవరైతే వయోలేట్ చేస్తారో చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాము అనేది పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హర్షతో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. నోరూరించే మామిడి పండ్లను కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపుతారు. మార్కెట్లో మెరుస్తూ కనిపించే పండ్లను రసాయనాలతో మగ్గించడంతో రోగాలు వస్తాయనే భయం కూడా పబ్లిక్లో ఉంది. వ్యాపారుల మధ్య నెలకొన్న పోటీతో ఈ ఫలాలు విషతుల్యమవుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద బాటసింగారం పండ్ల మార్కెట్లో బహిరంగంగానే ఎథిలిన్ పౌడర్, కాల్షియం కార్బైడ్ మోతాదుకు మించి వాడి మగ్గబెట్టి విక్రయిస్తున్నారు. మామిడితో పాటు ఇతర పండ్లను ఇథిలిన్ పౌడర్తో మాగబెట్టేందుకు కేరాఫ్గా మారింది బాటసింగారం మార్కెట్. ఏటా 1,00,000 మెట్రిక్ టన్నుల పండ్లు వస్తున్నాయి. మార్కెట్ అంతా బహిరంగంగానే వ్యాపారులు మోతాదుకు మించి ఇథిలిన్ వాడుతున్నారు. ఈ మార్కెట్ నుంచి బెంగళూరు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాలకు మామిడిని ఎగుమతి చేస్తున్నారు వ్యాపారులు. ప్యాకింగ్ చేసే టైంలో లేయర్ల వారీగా ఒక్కో బాక్స్లో 5 చిన్న ప్యాకెట్లను వేస్తున్నారు. గరిష్టంగా 8 నుంచి 10 ప్యాకెట్లు ఉపయోగిస్తున్నారు. తర్వాత 4 రోజుల్లో పండ్లు పూర్తి స్థాయిలో పండుతున్నాయి. స్థానికంగా అమ్మే వ్యాపారులు కూడా ఇథిలిన్ రసాయనాలు వాడుతున్నారు. తొందరగా మాగబెట్టి అమ్మేందుకు స్థాయికి మించి ఇథిలిన్ ఉపయోగిస్తున్నారు వ్యాపారులు. బాటసింగారం మార్కెట్లో ఇథిలిన్ ప్యాకెట్లను అమ్ముతున్నారు. ఒక్కో కాల్షియం కార్బైడ్ ఇథిలిన్ ప్యాకెట్ 150 నుంచి 200 రూపాయలకు విక్రయిస్తున్నారు. కొందరు వ్యాపారులు సీక్రెట్ గా కార్బైడ్, ఇతర రసాయనాలు అమ్ముతున్నా మార్కెట్ అధికారులు పట్టించుకోవట్లేదంటున్నారు పబ్లిక్. రసాయనాలు ఉపయోగిస్తే అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య శాఖ హెచ్చరిస్తున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అధికారులు రసాయనాలు వాడకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు. రసాయనాలతో పండించిన పండ్లను తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. కాల్షియం కార్బైడ్ నిషేధించాలని తెలిపారు. మోతాదుకు మించి ఇథిలిన్ వేసిన మామిడి పండ్లు తింటే నోరు, గొంతు మంట, కడుపు నొప్పి, వికారం, వాంతులు, జీర్ణ, శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్ రోగాలు వస్తాయన్నారు. నిగనిగలాడే మామిడి పండ్లు కొనుక్కొని తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు. వాంతులు, వికారం, స్కిన్ ఇరిటేషన్, కడుపు నొప్పి, విరోచనాలు ఇలాంటివి ఉంటాయి షార్ట్ రన్లో. లాంగ్ రన్లో ఈవెన్ క్యాన్సర్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. కిడ్నీ డ్యామేజ్, లివర్ డ్యామేజ్, ఇలాంటివన్నీ హెల్త్ ఎఫెక్ట్స్ అన్నమాట. మరి ఏ రకంగా టెస్ట్ చేయాలి ఇది దొరికే పండ్లు ఆర్టిఫిషియల్గా కాదా అని చెప్పేసి మనం కొనే ముందు అవి అన్ఈవెన్గా కలర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఎక్కడైతే గ్రీన్ స్పాట్స్ కానీ వైట్ ఆర్ బ్లూ మార్క్స్ కానీ ఉన్నాయంటే వాటిని అవాయిడ్ చేయడం బెటర్. డిప్ టెస్ట్ ఉంటుంది. వాటర్లో కనుక ఈ మ్యాంగోస్ని కనుక వేస్తే ఏదైతే మునుగుతుందో అది న్యాచురల్గా పండినట్టు, ఆర్టిఫిషియల్గా రైపైన చెందినది తేలుతుంటుంది. దాని మనం స్మెల్ కూడా చూడాలి. కెమికల్కి స్మెల్ కనుక వస్తే కనుక అవాయిడ్ చేయాలి. బాటసింగారం మార్కెట్లో నిషేధిత రసాయనాల వాడకంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయాలని కోరుతున్నారు సిటీ పబ్లిక్. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఆర్టిస్టులు, సెలబ్రిటీలు, హీరోలపై నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆ మధ్య ఈ ఇష్యూ హాట్ టాపిక్గా మారింది. బెట్టింగ్ యాప్స్పై సిట్ ఏర్పాటు చేసి నివేదికను ఇవ్వాలని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే సెలబ్రిటీలతో పాటు రాష్ట్రంలోని IAS, IPS అధికారులపై కూడా బెట్టింగ్ యాప్స్ విషయంలో ప్రపంచ యాత్రికుడు అన్వేష్ తీవ్రమైన ఆరోపణలు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బెట్టింగ్ యాప్స్ యువత పాలిట పెనుభూతంగా మారింది. ఈజీ మనీ ఆశతో బెట్టింగ్ యాప్స్ కు అలవాటు పడి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కొంతమంది. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిని చూసి యువత ఈ యాప్స్ వాడుతున్నారనే అభియోగంతో సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. అందులో భాగంగా యాంకర్లు విష్ణుప్రియ, శ్యామల, రీతు చౌదర్లను విచారించారు పంజాగుట్ట పోలీసులు. ఇక బడా హీరోలు విజయ్ దేవరకొండ, బాలకృష్ణలపై కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని కేసులు నమోదయ్యాయి.
ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై ప్రపంచ యాత్రికుడు అన్వేషణ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన తెలుగు ఆర్టిస్టులు, యాంకర్లు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లపై వీడియోలు చేశాడు. కేవలం డబ్బులకు ఆశపడి ఇలాంటి యాప్స్ ప్రమోట్ చేసి కోర్టు సంపాదించారని అన్వేష్ విమర్శించాడు. అందరి చిట్టా తన వద్ద ఉందని, ఆధారాలు కూడా ఉన్నాయంటూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిపై వీడియోలు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఓ అడుగు ముందుకేసి తెలంగాణ డీజీపీ జితేందర్ తో పాటు మరికొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై తీవ్రమైన ఆరోపణలు చేశాడు ప్రపంచ యాత్రికుడు అన్వేష్. మెట్రో రైల్పై బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి 300 కోట్ల రూపాయలు కొట్టేశారని ఆరోపిస్తూ వీడియో చేశాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా అన్వేష్ అసత్య ప్రచారం చేస్తున్నాడని కానిస్టేబుల్ నవీన్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ఇంతకాలం చేసిన వీడియోలకు ప్రజల మద్దతు బాగానే ఉన్నా ఇప్పుడు డీజీపీ, ఇతర ఉన్నతాధికారులను టార్గెట్ చేయడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్వేష్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని విజయలక్ష్మి హాస్పిటల్లో కవలలు చనిపోవడంతో వైద్య ఆరోగ్య శాఖ సీరియస్ అయింది. హాస్పిటల్ను తనిఖీలు చేసి సీజ్ చేశారు రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు. హాస్పిటల్లో నర్సుల నిర్వాకం వల్ల కవలలు చనిపోయారు. వీడియో కాల్ ద్వారా నర్సులతో ఆపరేషన్ చేయించింది డాక్టర్ అనూషారెడ్డి. దీంతో గర్భిణికి తీవ్ర రక్తస్రావం అయింది. కొద్దిసేపటికే కవలలను బయటకు తీశారు. ఆ తర్వాత వాళ్లు చనిపోయినట్లు ప్రకటించారు. అనూషారెడ్డి నిర్వాకం వల్లే ఘటన జరిగిందని హాస్పిటల్ ముందు ధర్నా చేశారు బాధితుల కుటుంబ సభ్యులు. నేను డాక్టర్ వెంకటేశ్వరరావు, డిఎంహెచ్ఓ రంగారెడ్డి జిల్లా. మరి ఈరోజు జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి ఇక్కడ విషయం జరిగింది. అది ఎవరు కూడా మనం అంటే ఒప్పుకునేది కాదు. అయినా కూడా మనకి 18 వారాలకే అబార్షన్ కావటం అంటే అది దురదృష్టం. ఏంటంటే 36-37 వారాల టైం అంటే 9వ నెలలో రావాల్సిన నొప్పులు అనుకోకుండా 5వ నెలలో రావడం, అంతలోపల డాక్టర్ కూడా ఇక్కడ లేకపోవడం, మరి వాళ్ళు ప్రయత్నం చేసినామని చెప్తున్నారు. అయినా కూడా ఏదేమైనా కూడా మరి పిల్లలిద్దరు కవల పిల్లలు మరి అంటే అదృష్టమో దురదృష్టమో పాపం 6 సంవత్సరాల తర్వాత గణేష్, కీర్తి దంపతులకి మరి ఐవీఎఫ్ ద్వారా ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా 49లో మరి ఎంతో కష్టపడితే గర్భిణి అందింది. మరి అలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా 5వ నెలలో అట్లా నొప్పులు రావడం వల్ల దురదృష్టం. అంటే గర్భసంచి మొదటి భాగం అంటారు, సర్వీక్స్ అంటారు, అది ఓపెన్ చేసుకోవడం అనేది జరగదు మామూలుగా. 9వ నెలలోనో 8వ నెలలోనో జరుగుతుంది. 7 నెలలు దాటితే బిడ్డలు బతుకుతారు. కానీ 5వ నెలలోనే జరగటం వల్ల బిడ్డలు బతికే అవకాశం లేదు. కాబట్టి మరి డాక్టర్ ఉండి ఏదైనా చేస్తే ప్రొలాంగ్ కావడానికి ఇంజెక్షన్స్ అవన్నీ కూడా ఇప్పించినా అని చెప్తున్నారు.